ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృప వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే రోజు మీ అందరి కోసం ప్రార్థన చేయటం జరుగుతుంది. మీరు మీ కుటుంబాలు దీవించబడాలి, దేవుని నామంలో ఆశీర్వదించబడాలి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అనుదినము మేము మా కుటుంబం ప్రార్థన యోధులు అందరం ప్రార్థించడం జరుగుతుంది. మీరు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారని నమ్ముచున్నాము. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక చిన్న మాట దేవుని పవిత్ర గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవునండి, మనం మన దేవుడిగా ఆయనను మనం ఏనాడు ఏర్పరచుకోలేదు. మనము ఏ స్థితిలో ఉన్నామో, ఎలా ఉన్నామో సమస్తము దేవుడికి తెలుసు. ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం యేసయ్యే మన దేవుడు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం, కానీ మొదటిగా ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చారు, రక్షించారు. పాపముల్లో ఉన్నప్పుడు మన కోసం ప్రాణం పెట్టారు. మన కోసం ఆయన ప్రాణత్యాగం చేసి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన ప్రేమను చూపి ఆయనే దైవ కుమారుడు, దేవుని బిడ్డ, మన కోసం పుట్టి ఉన్నాడని చెప్పి తెలియపరిచారు. ఆయనే మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ఎవరం కూడా మన యేసయ్య దగ్గరికి ఎవరో రావండి. ఆయన ప్రత్యేకపరచుకొని ఆయన ప్రేమించి ఆయనే మొదటిగా మనల్ని ఆకర్షిస్తారు. ఆయన పిలిచినప్పుడు, ఆయన ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే ఆయన నామంలో మనం మోకరించగలుగుతాం, ఆయన నామంలో ప్రార్థన చేయగలుగుతాం, దేవుడికి విధేయత చూపగలుగుతాం. మందిరానికి వస్తున్నా, ఇంట్లో బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ఏదైనా ఉంది అంటే అది మన పరమ తండ్రి ఏర్పరచుకున్న విధానాన్ని, పిలుపును బట్టేనండి. అలాగే మనం ఏది అడిగినా కూడా అది దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఆయన ఏర్పరచుకున్నారు కాబట్టి మనము యేసయ్య నామంలో ఏది అడిగినా కూడా మనకు అనుగ్రహిస్తున్నారు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. ప్రార్థన ప్రతిసారి మనం చేసినప్పుడు చివరిలో ఏమంటాం? యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి అని మనం ముగిస్తాం. ఆ విధంగా మనం తండ్రిని ఏది అడగాలి అన్నా, తండ్రి మనకి ఏది ఇవ్వాలి అన్నా కూడా ఈ వచనంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది మీకు అనుగ్రహించినట్లుగా యేసయ్య మనల్ని ఏర్పరచుకున్నారు. యేసు ప్రభువారు మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంత గొప్ప ధన్యత మనకు ఆయన ఇచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని ఆయన మనకు ప్రత్యేకపరచుకొని ఏర్పరచుకొని పిలిచి ఆ తండ్రిని యేసయ్య నామంలో ఏది అడగాలన్నా కూడా ఇటువంటి అర్హతని ఆయనే మనకు అనుగ్రహించారు. అలాగే మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించి తిని. మనము ఎప్పుడైతే దేవుని ప్రేమను పొందుకొని ఏర్పరచబడి యేసయ్య నామంలో తండ్రిని అడుగుచున్నామో అప్పుడు తండ్రి మనకు అనుగ్రహిస్తున్నారు. ఇదంతా దేవుడు యొక్క ఏర్పాట్లో ఉన్నది, ఆయన ఏర్పాటు చేసుకొని బట్టే. అలాగే మనం ఫలములు ఫలించాలంట. మన ఫలములు ఫలించాలి అంటే ఆత్మీయ ఫలములు. ఎవరైతే మన కోసం సువార్త ప్రకటించి ఎవరో ఒకరు చెప్పబట్టి, మన తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు, దైవజనులు చెప్పబట్టి మనం ఈ రక్షణను పొందుకున్నాం. యేసయ్య ఎవరో తెలుసుకోగలిగాం. యేసయ్య ఆయన ఏర్పరచుకున్నారు, ఎవరో ఒకరిని ప్రేరేపించి మనకు సువార్తను ప్రకటించారు. అలాగే ఆయన యొక్క ప్రేమను మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా అందిస్తున్నారు. అలాగే మనం కూడా ఏం చేయాలి? ఫలములు ఫలించాలి అంటే మనం కూడా మన యేసయ్యను గురించి అనేకులకు తెలియపరచాలి. ఏ ఒక్క ఆత్మనైనా మనం రక్షించ
ప్రకటించినప్పుడు యేసయ్య నిన్ను ఏర్పరచుకున్నారన్నది మన ద్వారా వారికి తెలియపరిచినప్పుడు, ఆయన ప్రేమిస్తున్నాడు అని మన వాళ్ళకి తెలియపరిచినప్పుడు మనకంటూ ఒక ఫలం అనేది ఏర్పాటు అవుతుంది అనమాట. ఆత్మీయ ఫలాలు ఫలిస్తాము. నశించిపోయే ఆత్మల దగ్గరికి వెళ్ళి, నశించిపోయే బిడ్డల దగ్గరికి వెళ్ళి, యేసయ్య మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆయన మన కోసమే చనిపోయారు, తిరిగి లేచారు, దైవ కుమారుడు, నిత్య జీవం ఉన్నది, మరలా రానై ఉన్నారు అని మనం ప్రకటించినప్పుడు వారి హృదయంలో గుచ్చబడి నిజ దైవం నీవే అని వారు తెలుసుకొనగలిగి, యేసయ్య అని తెలుసుకొనగలిగి వచ్చినప్పుడు మధ్యవర్తిగా నువ్వు ఉంటావు కదా సువార్త ప్రకటించడానికి. అప్పుడు దేవుడు వారి యొక్క ఆత్మల రక్షణ ఫలం అనేది మన అకౌంట్లో వేస్తారు. అలా మనం మందిరానికి వారిని నడిపిస్తాం. వారు దేవునికి, మందిరానికి, దైవజనులకి అంటుకట్టబడతారు. అలాగే ఆ ఫలము నిలిచి ఉండటానికి కూడా దేవుడే మనకు సహాయం చేస్తారు. ఆయనే మనకు ఆయన నామం పేరిట తండ్రిని అడిగినప్పుడు మనం ఎవరికైతే సువార్త ప్రకటిస్తామో, యేసయ్య గురించి చెప్తామో అది వారు వినులాగున వారి హృదయంలో అది ఫలించి దేవుని దగ్గరికి రావడానికి కూడా దేవుడే మనకి వారికి సహాయం చేసి కార్యం చేసి యేసయ్య వద్దకు నడిపిస్తారు. ఆ ఫలం అనేది నిలిచి ఉండేటటువంటి గొప్ప కృపను కూడా ఆయనే ఇస్తాడు. అలాగే నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని, ఎందు నిమిత్తమై మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, నియమించారు. దేవుని యొక్క ప్రేమను మనం అనేకులకు తెలియపరచుట కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయనే మనల్ని నియమించుకున్నారు. ఆయన సువార్త ప్రకటించటం కొరకు, నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు, ఆయన కోసం యేసయ్య ప్రేమను అనేక రకాలుగా తెలియపరచవచ్చు. ఏదైనా హెల్ప్ చేసి, సహాయం చేసి తెలియపరచవచ్చు. అలాగే నోటి మాట ద్వారా మాత్రమే కాకుండా మన క్రియల ద్వారా ఎదుటి వారికి మనం సహాయం చేసినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, సహాయం చేస్తారు, ధైర్యంగా ఉండండి అంటాం. మనం చేయగలిగిన సహాయం మనం చేయాలి. దేవుని వాక్యం ద్వారా మనం వాళ్ళని బలపరచాలి. మనం ప్రేమ కలిగి వారికి ప్రేమను, దేవుని ప్రేమను పరిచయం చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు వారు ఖచ్చితంగా దేవుని ప్రేమను గుర్తెరుగుతారు. మనతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఆరాధించటమే కాదు, వాళ్ళు ఆ విధంగా రావడానికి దేవుడు కార్యం చేస్తానన్నారు. దేవుడు ఈ గ్రంథంలో యోహాను సువార్త 15:16 రాయించిన రీతిగా ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నారో, ఎవరినైతే దేవుడు నియమించాడో, ఏ పని నిమిత్తం నియమించాడో, మీరు ఫలములు ఫలించుట కొరకును, ఆ ఫలములు నిలిచి ఉండుట కొరకును, అలాగే మనం దేవుని పని చేయుట కొరకును పలు రకాల పనులు అనేవి ఉంటవి. ఏ పరిచర్య నిమిత్తం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడో, నియమించి ఉన్నారో అది ఖచ్చితంగా మన జీవితాల్లో, మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలి అని మనందరం ఆశతో అడుగుదాం. అయ్యా మమ్మల్ని ఎన్నుకున్నందుకు వందనాలు, మమ్మల్ని ఏర్పరచుకొని నియమించినందుకు వందనాలు, స్తోత్రాలు. నేనున్నాను ప్రభువా, అయ్యా నీకోసం పని చేయుటకు నేనున్నాను, నీ నామములో ప్రార్థన చేయడానికి నేనున్నానయ్యా. నిన్ను దేవుడిగా కలిగి ఉండే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. నేను ఏమైనా నీకోసం చేయగలనా ప్రభువా? ఎందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారు, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ఏం చేయమంటారు అని దేవుడి సన్నిధిలో ఒక్కసారి ప్రార్థించండి, మోకరించండి, అడగండి. ఆయన స్వరం ద్వారా మీతో మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, దైవజనుల ద్వారా మాట్లాడతారు, విశ్వాసాల ద్వారానూ మాట్లాడతారు, బంధుమిత్రుల ద్వారా మాట్లాడచ్చు, అన్యుల ద్వారా కూడా మనతో మాట్లాడటానికి ఆయన గొప్ప దేవుడు. అది ఎవరైనా సరే సృష్టికర్త ఆయనే కాబట్టి ఆయన రాళ్లను కూడా మార్చగలరు. అబ్రహాముకు రాళ్లను నుంచి పిల్లల్ని పుట్టిస్తానన్నారు. మనం మౌనంగా ఉంటే దేవుణ్ణి స్తుతించకుండా రాళ్ళు స్తుతిస్తాయని చెప్పారు. ఏదైనా చేయగలవు దేవుడు. ఆయన గొప్పవాడు, సృష్టికర్త, భూమి ఆకాశాలను సృష్టించాడు. ఈ విశ్వానికే ఆయన కర్త. ప్రతిదీ లోబడుతుంది, మనం తప్ప. మనకి స్వేచ్ఛనిచ్చాడు కదా, మీరు స్వేచ్ఛగా జీవించండి అని ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ని మనం ఈ విధంగా దుర్వినియోగం చేయుచున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దేవుడిచ్చినటువంటి స్వతంత్రాన్ని ఆయన కొరకు, మన కుటుంబాల బాగు కొరకు, నిత్య జీవం కొరకు మనం వాడుకుందాం. అలాగే అనేకులకు చెప్దాం, మనము ఫలిద్దాం దేవుడి కొరకు. ఆ ఫలం నిలిచి ఉండే కృపను కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. సమయాన్ని దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తారు. సాక్షి బిడ్డలుగా అనేకుల కొరకు ఎదుట మనం ఉందాం, అనేకుల కొరకు ప్రార్థించే ప్రార్థన పరులుగా మనం ఉందాం. దేవుడే మనకు ఆశ్రయ దుర్గం. ఈ చిన్ని వాక్యం దేవుడు మన హృదయంలో ఫలింపజేయనుగాక. ప్రతి ఒక్కరు కూడా మీ వంతు ప్రయత్నం చేయండి.
మీ వంతుగా దేవా నేను నీకోసం ఏం చేయగలను, నేను బ్రతికి ఉన్నాను, నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాను అంటే నీ చిత్తం నీ కృప లేనిదే జరగదు. ఎందరో చనిపోయి ఉన్నారు, నూతన సంవత్సరం చూడలేదు, మేము చూస్తున్నాం అయ్యా చెలిస్తున్నామంటే నీ కృపయే. ఏం చేయాలయ్యా తెలియపరచండి అని దేవుడిని అడుగుదాం. దేవుడు ఎవరెవరు ఏం చేయాలో, ఏ పని నిమిత్తం ఏర్పరచుకున్నారో, ఏది మన కోసం నియమించి ఉన్నారో అది ఖచ్చితంగా తెలియపరుస్తారు. ప్రారంభించండి, దేవుడే కొనసాగిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ పరమ తండ్రి మీకే వందనాలు అయ్యా. ఇంత చిన్న అయ్యా వాక్యం ద్వారాను, ఇంత చిన్న మాట ద్వారాను కూడా, నీ వాక్యం ద్వారాను అయ్యా అనేకులతో మీరు మాట్లాడి ఉన్నారు. అందరు బట్టి వందనాలయ్యా. ఈ చిన్న మాట ప్రతి ఒక్కరి హృదయంలో కార్యాన్ని జరిగించాలి ప్రభువా. అనేక నూతన ఆత్మల రక్షణలోనికి రావాలి. రాకడ సమయంలో ఉంటుండగా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు, నియమించినందుకు స్తోత్రాలు. తండ్రిని ఏది అడిగినా అయ్యా తండ్రి మాకు అనుగ్రహించినట్లుగా మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారని తెలియపరిచినందుకు వేలాది స్థుతులు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించిన రీతిగా అనేకులు మావారు అయ్యా ఇరుగు పొరుగు బిడ్డలు, స్నేహితులు చాలామంది నిన్ను ఎరుగక అయ్యా నశించిపోయే స్థితిలో ఉన్నారయ్యా. అయ్యా వారందరి కొరకు భారం కలిగి ప్రార్థించే ప్రార్థన ఆత్మతో మమ్మలను నింపండి అయ్యా. నీ సువార్త ప్రకటించే నోటి మాట ద్వారానే కాదు, మా క్రియల ద్వారా, మా చూపు ద్వారా, మా ప్రవర్తన ద్వారా కూడా నీ నామాన్ని ప్రకటించగలుగుటకు కృప చూపండి, నేర్పించండి అయ్యా. మాకు మీ అవసరత ఎంతో ఉంది. యేసయ్య నామంలో అడుగుచున్నామయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి ప్రతి ఒక్కరిని ఒక్కొక్క నక్షత్రంలాగా నీ స్వార్థ ప్రకటించటకు వాడుకొనండి ప్రభువా. ఫలములు ఫలించి అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండుటకును, మీకు అంటు కట్టబడి ఉండుటకును సహాయం దయచేయండి యేసయ్య. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఏమైనా తప్పుగా అయ్యా మేము చేయించు ఉంటే మమ్మల్ని గద్దించి సరిచేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, నూరంతల ప్రతిఫలం అనుగ్రహించమని అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు డైరెక్ట్గా మాట్లాడి ఎందు నిమిత్తం ఏ పని చేయాలో ప్రభువా వారికి తెలియపరచమని, దారి చూపమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.